ఓ పక్కన ఇప్పుడు కొత్తగా కనబడుతున్నటువంటి పార్టీ వైఎస్ షర్మిల పార్టీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఆమె పదే పదే ఒక వ్యాఖ్య మాత్రం చాలా ఎక్కువగా నొక్కి ఒక్కానించి మరీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి తనకు మాత్రమే ఉంది. యాక్చువల్గా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే వైఫల్యం చెందిందో, నిరుద్యోగులను సంతృప్తి పరచడంలో కానీ వాళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వడం కానీ వైఫల్యం చెందిందో, కనీసం వాళ్ళ మీద తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలు ఏమీ చేయలేకపోయినాయి. అంటే కాంగ్రెస్ పార్టీని కూడా ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేకపోతుంది అనే స్థాయిలోనే మాట్లాడుతున్నారు. నెక్స్ట్ తెలంగాణకి నెక్స్ట్ సీఎం నేనే అనేది కూడా చెప్తున్నారు. ఎలా చూస్తారు ఇవి? సార్, నేను ఒక మాట చెప్తున్నా ప్రజా గారు. వైఎస్ఆర్ ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నారు. వైఎస్ షర్మిల గారు, మీరు వైఎస్ అని పేరు తీసారు ముందు నుంచి. మీరు రాకండి. మిమ్మల్ని ఊర్లో ఉన్న ఒక ఆడ పెద్ద మనిషి కూడా మీకు వాల్యూ ఇవ్వదు. వైఎస్ఆర్ అనేది కాంగ్రెస్ పార్టీ మార్కు. మీరు ఆయన పేరు పెట్టుకొని, ఆయన పేరు మీ పార్టీ పెట్టుకొని నేను వచ్చిన తెలంగాణ 2018లో మీరేం మాట్లాడారు, 2014లో మీరేం మాట్లాడారు తెలంగాణ కోసము, తెలంగాణకి ఇవ్వద్దని చెప్పి ఆంధ్రలో మీరేం మాట్లాడారు, పాస్పోర్ట్ తీసుకోవాలని ఎవరు మాట్లాడారు, అది మీరు అందరూ ఎవరు మర్చిపోరు. తెలంగాణ మర్చిపోలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మీరు వచ్చి పనిచేస్తామంటే ఓకే, కానీ నేనే ప్రతిపక్షము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గొప్ప అంటే ఇది అన్ని ఆంధ్ర రాజకీయం మాకెందుకు తెలంగాణలో ఏం మాట్లాడుకోండి. ఇక ఆమె ఇంకో రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర అది రాయలసీమ రాష్ట్రం చేసుకోమని చెప్పండి. కానీ తెలంగాణలో అంత సమర్థత ఉంది నా కాంగ్రెస్ పార్టీకి. మీరు వచ్చి తెలంగాణలో నేనే పొడుస్తా, నేనే చేస్తా అంటే ఎవరు చేపించుకునేది ఇక్కడ? తెలంగాణ అనేది మీ అన్నజనుల అనుబంధమా, అది పొట్లాటనా, అది కొట్లాటనా, ఇక రాజకీయ పంచాయతా, లేకుంటే ఆస్తి పంచాయతా, లేక కుటుంబ పంచాయతా, లేకుంటే బావబామల పంచాయతా, అది వచ్చి తెలంగాణ మీరు ఎట్లా చెప్పండి? ఆమె అక్కడ అన్నతో కొట్లాడి తెలంగాణ నేను పొడుస్తాను ఏముంది ఇక్కడ? ఇక్కడనే అంత తీసుమర కాలంలో ఇక్కడ మేము లేము హైదరాబాద్లో. తెలంగాణ మాది కాదా? మీరు వచ్చి పొడుస్తా, దున్నేస్తా, అన్ని పొలాలను ఉట్టి ఉన్నాయి మరి దున్ననికి వచ్చి. కొంచెం పెద్ద మనిషి ఉండి ఏదో పెద్ద మనిషి వాళ్ళ కుటుంబం అని చెప్పి మేము గచ్చిముక్కుంటే ఈమె నేనే చేస్తా అంటే ఎట్లా? తెలంగాణ మీకేం సంబంధం అమ్మా? తెలంగాణ మీ పాత్ర ఏంది? ఆ కోడలు మేమోరు మరి. ఇక ఆమె కోడలు మేమోరు, మేము బిడ్డలం ఇక్కడ. తెలంగాణ బిడ్డ రక్తం మేము ఇచ్చినాము. మేమేమి ఇచ్చినా తల్లి గోరిచ్చినామా తెలంగాణకి ఏమన్నా? 2014లో 9 ఉద్యమం ఏడున్నప్పుడు ఏం మాట్లాడినప్పుడు నువ్వు ఇంకా పెద్ద వైఎస్ఆర్ కుటుంబం అని చెప్పి మేము గచ్చిముక్కున్నాం ఇష్టం. అది కూడా చూడం. ఇక స్థాయి తగ్గట్టు మాట్లాడండి. పార్టీ పెట్టినా డబ్బులనే పెట్టేసుకుని తిరుగు వద్దనమా? మేమన్నా ఊరంతా తిరుగుకుంటే చేసుకో. కాకపోతే మేము కోడలు, మేము బిడ్డలము అంటే మరి మేమెవరు? మరి తెలంగాణ రక్తం వచ్చి మాది తెలంగాణ. ఎవరో సెటిలర్స్ వస్తే ఉండండి, మేము వద్దనమా? వస్తూ రాజస్థాన్లో ఉన్నారు, హైదరాబాద్లో, యూపీ వాళ్ళు ఉన్నారు, బీహార్ ఉన్నారు, అట్లా ఆంధ్ర వచ్చి ఉంటారు, అందరూ ఉన్నారు. వచ్చి ఇప్పుడు హైదరాబాద్లో గోషమాల ఉందండి. ఇక్కడ అందరూ రాజస్థాన్, గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్ అన్నీ వచ్చి ఉన్నారు. ఇవాళ అందరూ తెలంగాణ అంటారు కదా. అంటే తెలంగాణ నువ్వు నేనే తెలంగాణ అంటే కాదు. కొన్ని రాజకీయాలు చేసినా చేసుకోండి. ఇక మీకు టీవీ ఉంది, పేపర్ ఉంది, డబ్బు ఉంది, చేసుకోండి. కానీ తెలంగాణ మేము లేకపోతే తెలంగాణ అంటే అది తప్పు, చాలా తప్పు. మరో పక్కన రాహుల్ గాంధీ, ఏ రోజైతే రాహుల్ గాంధీ పాదయాత్ర ముగియబోతుందో ఆ రోజు నుంచే ప్రియాంక గాంధీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో ఉన్నటువంటి అంటే రాజధాని నగరాల్లో ఆవిడ పాదయాత్ర చేయబోతున్నారు. అంటే ప్రియాంక గాంధీ పాదయాత్ర పార్టీకి ఏ విధంగా లాభిస్తుందని అనుకుంటున్నారు? 100% ఇందిరాగాంధీ గారిని ప్రియాంక గాంధీ గారి రూపంలో చూసుకుంటున్నారు ప్రజలు. అందరూ ఏకమయ్యి ఇందిరాగాంధీ గారి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆమె యొక్క ఉందాతనాన్ని, ఆమె యొక్క ఉక్కు మనిషినటువంటి వ్యక్తిత్వాన్ని ప్రియాంక చూసుకుంటున్నారు. ప్రజల్లో ఊరికే రాజకీయం చేయడం కాదు. ఈ కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజలకు మేలు చేయాలనే ఒక ఉద్దేశం ఉంటుందండి. మేము ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక కుటుంబంతో గర్వపడుతున్నాం. ఇలాంటి వారి నేతృత్వంలో మేము పనిచేస్తున్నాము. పాదయాత్ర అనేది నడిచిపోవడము, చూసుకోవడం కాదు, ప్రజల్లో మమేకం అవడం, ఆ కుటుంబానికి ఒక సొంతం. ఇంక ఎవరికి అలాంటి చరిత్ర లేదు, రాదు కూడా. చాలామంది వస్తారా ఇక పాదయాత్ర వెళ్ళిపోయానుకుంటారు, కానీ ఈ కుటుంబం మాత్రమే ప్రజల కోసం ఉంటుంది. గాంధీ కుటుంబంలో అప్పుడు మీరు చూడవచ్చు, ఇందిరాగాంధీ గారు చూడవచ్చు, అదే రాజీవ్ గాంధీ గారు చూడవచ్చు, సోనియా గాంధీ గారు చూడవచ్చు, ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు ఇద్దరు. అంటే ప్రజలకు ఈ పార్టీలు ఏ విధంగా వాడుకొని వదిలేస్తున్నాయి, కేవలం ఓటు బ్యాంకు ద్వారానే వీళ్ళు తీసుకెళ్తున్నారు. అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు. యువత అంతా 70% యువత కూడా ఇప్పుడు గాడి తప్పింది. గాడి తప్పిన యువతని ఒకటే దారి తీసుకురావాలంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక నేతృత్వం కావాలి. అదేవిధంగా తోడుగా
అన్నకు చెల్లె తోడు అన్నట్టు వాయుకి అగ్ని తోడైనట్టు, వాయుకి అగ్ని తోడైనట్టు. రాహుల్ గాంధీ గారి యాత్రకు ప్రియాంక యాత్ర అంటే ఇక ఇక మొత్తం విజృంభణ ఉంటుంది. మరోపక్క తెలంగాణలో కూడా త్వరలో మరికొన్ని రోజుల్లో ఇటు మీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేయబోతున్నారు. ఎట్లా రేవంత్ రెడ్డి పాదయాత్ర ఇక్కడ ఏ విధంగా లాభించబోతుందంటారు కాంగ్రెస్ పార్టీకి? ఉంటుందంటారు 100% ఉంటుందండి. పాదయాత్ర అనేది దీనికే ముంచవచ్చు. 2021 సంవత్సరంలో కూడా రేవంత్ రెడ్డి గారు మన జడ్చర్ల నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేశారు. పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా బూస్టింగ్ అనే వ్యవహారాన్ని చేస్తుంటుంది. అది కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉంటుంది. ఇక రేవంత్ రెడ్డి గారు యువకుడు, ఆయన ద్వారా అంటే ప్రజలకు ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న నాయకుడుగా, ఆయన ద్వారానే ఒక పార్టీ అధ్యక్షునిగా అంటే ప్రజల సమస్యలను, నిరుద్యోగ సమస్యలను, రైతుల సమస్యలను, అదేవిధంగా అమరవీరుల కుటుంబాల యొక్క సమస్యలను తీసుకొని ముందుకెళ్ళే తత్వమైన నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి పాదయాత్ర చేయడం అవసరం. ఇప్పుడు చాలామంది యాత్ర, ఆ యాత్ర, గ్రామయాత్ర, సంగ్రామ యాత్ర, వాళ్ళు సంగ్రామం ఎవరి మీద చేస్తున్నారు? పెంచే ధరలపైన ఇంకా పెంచడానికి సంగ్రామం చేస్తుర్రా? కొన్ని పార్టీలు చేస్తున్నాయి. ఇంతకైనా నీచమైన వ్యక్తిత్వం బీజేపీ పార్టీలు యాత్రలు చేయడం అంటే ఇక సిగ్గు. దానికి తోడు ఇంకా మళ్ళీ బస్సు యాత్ర అంట. ఎందుకు నాయన బస్సు యాత్ర? కానీ మీరు ఒక విషయం మాత్రం, ఎందుకంటే చాలా క్లారిటీగా పదే ఇటు టీఆర్ఎస్కి ఆల్టర్నేట్గా ఫైట్ చేయగలిగినటువంటిది, అంటే టీఆర్ఎస్కి వ్యతిరేకంగా అంతే ధీటుగా ఫైట్ చేయగలిగింది బీజేపీ పార్టీ మాత్రమే. పోర్ అనేటువంటిది టీఆర్ఎస్ బీజేపీల మధ్య ఉంటుంది. కాంగ్రెస్ అసలు కొట్టుకుపోతుంది అనే స్థాయిలో బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఏం చూస్తారు? అన్నోడంతా ఎదవలే వేసిన కొడుకులు. ఎవరైతే హైదరాబాద్ నగరంలోనే ఉన్నటువంటి ఈ పార్టీ అక్కడక్కడ నాయకులు లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు అరవ తెచ్చుకొని అద్దెకు తెచ్చుకొని ఈ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. వీళ్ళ తెలంగాణ వీళ్ళ పాత్ర ఏంది? బీజేపీ పాత్ర ఏమన్నా తెలంగాణ ఉందా? తెలంగాణ ఉన్న పాత్ర వచ్చేసి కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో. ఆ అభివృద్ధి పాత్ర అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తర్వాత కొన్ని శక్తులు, కొన్ని మీడియా శక్తులు, కొన్ని అంతర్గత శక్తులు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రాకుండా చాలా అడ్డుకున్నాయి. అడ్డుకోవడము కేసీఆర్ గారికి లాభం చేకూరింది. దానివల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పక్కన ఉన్న కొన్ని శక్తులు, ఆర్థిక శక్తులన్నీ ఏకమయ్యి మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చినాయి. ఈసారి అలాంటి చిత్రత లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గట్టిగా ఉన్నది. బీజేపీ నాయకులు ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు చెప్పే మాట ఏంది? ఊరు మారుస్తాం, ఊరి పేరు మారుస్తాం అంటున్నారు.